ఇరాన్ అమెరికాకి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. నా ఉద్దేశంలో అయితే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క ఫోటోలు వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా పెట్టుకోవాలి. ఏమి సార్, మీకు ట్రంప్ లాగా ఆ లెవెల్కి వచ్చేసారా అనకండి. కారణం ఏంటంటే ట్రంప్ దుశ్చర్యల వలన తన గంటకో మాట గడియకో మాట మాట్లాడుతూ ప్రపంచం మొత్తంలో ఒక బఫూన్గా మారి అమెరికాని అధపాతాలకు నొక్కేస్తూ ఇరాన్ని ఆ గల్ఫ్ రీజియన్లో హీరోగా మార్చాడు. ఎందుకంటే అక్కడున్న దేశాల్లో వేటికి దమ్ము ధైర్యం లేదు. కారణం ఏంటంటే అవన్నీ కూడా రాజులు పరిపాలించేవాళ్ళు, పరిపాలిస్తున్నారు కూడా ఇప్పటికీ. ఈ రాజులకి ఎప్పుడూ ఒక భయం, ఏమో ప్రజలు ఎప్పుడు ఏ క్షణాన వాళ్ళ మనసు మారి మా మీద దండయాత్ర చేసి మా రాచరిక వ్యవస్థని కూల్చేస్తారు అని చెప్పి ఎప్పుడు భయపడి సస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకు ఉన్న ప్యాలెస్లు గీరసలు చూసి మనం ఇదైపోతూ ఉంటాం. కానీ ఆ ప్రతి క్షణం కూడా వాళ్ళు భయపడుతూ సస్తూ ఉంటారు. మరి అలాంటి ఆ దేశాలకి ఈ రోజున ఒకే ఒక దేశం ఇరాన్. ఈ ఇరాన్ ధైర్యంగా అమెరికాకు నిలబడి 39 రోజుల పాటు యుద్ధం చేసి తాను గెలిచి అమెరికాని అధపాతాలను నొక్కేసి బాబు నాకు యుద్ధం ఆపేసి నాతో పాటు సంధి చేసుకో అని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎవరిని కనిపిస్తే వాళ్ళ చేత బతిమాలించుకొని సిగ్గు ఎగ్గు లేకుండా వెంటపడుతున్నాడు. అలా చేయగలిగిన దేశం ఏదైనా ఉందంటే ఒక ఇరానే. మనం కూడా ఇరాన్ని చూసి మనం దాన్ని ఇదివరకు పెర్షియన్ దేశం అనేవాళ్ళం. మతం మారిన తర్వాత ఆ దేశం మొత్తం కూడా మతం మారింది. మనకి ఇక్కడ సాధారణ కనిపించేది మన దేశాల్లో, మన భారతదేశంలో ఒకడో ఇద్దరో ఒక ఫ్యామిలీయో మతాలు మారుతూ ఉంటాయి. కానీ ఆ పర్షియన్ అంతా కూడా దేశం ఒకేసారి మతం మారిపోయింది దుంపలేగా. ఏ మతంలోకి? ఈ యొక్క ముస్లిం మతంలోకి. ఈ ముస్లిం మతంలోకి మారిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ టైం కన్వర్షన్ ఉంటారు సరే, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫెయిత్లో. అక్కడ గ్రంథంలో ఏది రాసి ఉంటే అదే చేయాలి తప్పించి దానికి పక్కన కుడి పక్క కానీ ఎడం పక్కన తినడానికి వేయం లేదు, స్ట్రైట్గా వెళ్ళాల్సిందే అని చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలాంటి వర్గం ఈ పెర్షియన్ వర్గం, వాళ్ళు ఇరానియన్స్. మిగతా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇది ఖురాన్ తెలుసు కాబట్టి పెద్ద లెక్క చేయరు, వాళ్ళు ఇష్టారాజ్యం. అలాగా మారి ఈ రోజున